నమస్కారం, నా పేరు బాల. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఈ ఏడాది శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తాం. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడి. భీమవరంలో ఈ నెల 12, 13 తేదీల్లో 5వ రాష్ట్ర స్థాయి మూగ చెముడు టీ20 క్రికెట్ ఛాంపియన్షిప్ పోటీలు. బ్రోచర్ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే అంజిబాబు. భీమవరం పట్టణంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంపై కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాం. జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి వెల్లడి. కూటమి ప్రభుత్వానికి డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో గెలిచే సత్తా లేదు. వైసీపీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి విమర్శలు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తో కలిసి శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల నిర్వహణపై జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆధ్వర్యంలో పలు శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం మాట్లాడుతూ 13 రోజుల పాటు నిర్వహించనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సుమారు 10 లక్షల మంది భక్తులు హాజరు కానున్నారని తెలియజేశారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని సులభతరంగా భక్తులందరికీ స్వామి అమ్మవార్ల దర్శనమయ్యేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. శ్రీకాళహస్తి పట్టణంలో ఈరోజు దేవాదాయ శాఖతోటి రెవెన్యూ, ఇతర పోలీస్ శాఖల అధికారులు అందరితోటి కలిపి రాబోయేటువంటి మహాశివరాత్రి పర్వదినాన్ని వైభవోపేతంగా ఈ కాళహస్తీశ్వర స్వామి ఆలయంలో చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఈ వైభవోపేతమైనటువంటి ఈ కార్యక్రమానికి అన్ని రకాల సమీక్షల్ని పూర్తి చేసి అవసరమైనటువంటి ఆదేశాలని ఇవ్వవలసిందిగా గౌరవనీయులైనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇచ్చారు. ఇక్కడే కాదు, ఈ రాష్ట్రంలో నలుమూలల ఏ రకమైనటువంటి కార్యక్రమాలున్నా, ఆధ్యాత్మిక ఆలయాల ఉత్సవాలున్నా వాటన్నింటిలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇదే విధంగా ఆదేశాలు ఇస్తూ బాగా పండుగలు, ఆధ్యాత్మికత, ప్రజల మధ్యత ఒక సఖ్యత, అనుబంధం రావాలనేదే వారి ఆలోచన. అందుకనే ఈరోజు శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని వైభవోపేతంగా చేయడానికి ఏర్పాట్లన్నీ కూడా చూడటానికి వారు రెవెన్యూ మంత్రి గారిని, నన్ను, హోంమంత్రి గారిని, ముగ్గురిని ఒక టీంగా వేసి మీరు ఎప్పటికప్పుడు అన్నీ సమీక్షించండి ఆలయాల్లో ఉత్సవాలన్నీ కూడా అని వారు ఆదేశాలు ఇచ్చారు. ఈ సందర్భంలోనే ఈ 13 రోజుల కార్యక్రమంలో ప్రతి భక్తుడికి దేవాదాయ శాఖ అనుమతులతో శ్రీ కాళహస్తీశ్వర స్వామి ఆలయం వాళ్ళు లడ్డు ప్రసాదాన్ని ఈ సంవత్సరం ఉచితంగా ఇవ్వడానికి ఇవాళ ఎమ్మెల్యే గారు కోరారు. దాన్ని పూర్తిగా ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నాం. ఖర్చు ఎంతైనా సరే అది దేవాదాయ శాఖ అనుమతులు ఇస్తుంది. దానికి 13 రోజుల పాటు లడ్డు ప్రసాదం ఉచితంగానే ఇస్తాం. ఇది గతంలో ఎప్పుడూ లేదు. దీన్ని ప్రాక్టికల్గా మేము చూసాం. కొన్ని ఆలయాల్లో ఉత్సవాలు, బ్రహ్మోత్సవాలు అప్పుడు ఉచిత ప్రసాదం ఇచ్చినప్పుడు ఆ భక్తుల యొక్క సంతృప్త స్థాయి ఎంత స్థాయికి పోతుందంటే అంత స్థాయిలో ఉంది. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున అందరం కలిసి కృషి చేసేది దేనికి అనంటే వచ్చేటువంటి ప్రజలు, భక్తుల యొక్క మనోభావాలని ప్రభావితం చేసి ఆధ్యాత్మికత వైపు వాళ్ళని మళ్లించడమే లక్ష్యంగా మన ప్రభుత్వం చేసే కార్యక్రమంలో ఇది కూడా ఈరోజు అమలు చేయాలి అని కాళహస్తీశ్వర స్వామి ఆలయంలో దీన్ని ప్రవేశపెడతామని చెప్పి. మోగా చెముడు గలవారు అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉంటున్నారని, క్రికెట్లో ఛాంపియన్షిప్ స్థాయికి వెళ్లడం గొప్ప విశేషమని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్
ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 5వ రాష్ట్ర స్థాయి మూగా చెముడు T20 క్రికెట్ ఛాంపియన్షిప్ పోటీల బ్రోచర్ను ఎమ్మెల్యే అంజిబాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 5వ రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలను భీమవరంలో 2 రోజుల పాటు నిర్వహించడం అభినందనీయమని, ఈ పోటీలకు తన వంతు సహకారం అందిస్తానని తెలియజేశారు. మన వెంకటేశ్వర బదిలీ పాఠశాల చెవుడు మోగ వారు అందరూ కూడా గత 5 సంవత్సరాల నుంచి కూడా క్రికెట్లో పాల్గొంటున్నారు. ఈ సంవత్సరం మన భీమవరంలో గన్నాపతుల వారి ఆట స్థలంలో 12, 13 తారీఖుల్లో ఈ టోర్నమెంట్స్ జరుగుతున్నాయి. ఈ టోర్నమెంట్లో పాల్గొన్న ఈ చెవుడు మోగవారు అందరికీ కూడా వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఈ టోర్నమెంట్లో గెలుచుకుంటే వారికి వెంటనే ఉద్యోగాలు ఇచ్చే కూడా అవకాశం ఉంది. ఈ 12వ తారీఖున జరిగే ఈ 13, 12 జరిగే ఈ టోర్నమెంట్స్కి అందరూ రావాలని, వారి మగవారిని చెవిటి వారిని మనం అభినందించాలని చెప్పి తెలియజేస్తాం. ఏపీ స్టేట్ డెప్త్ T20 క్రికెట్ ఛాంపియన్షిప్ ఆఫ్ డెప్త్ అని మోగా చెముడు వీరంతా కూడా రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలు DNR గన్నాబత్తుల వారి క్రీడాస్థలంలో ఈ నెల 12, 13 తేదీల్లో నిర్వహిస్తున్నాం. ఇది 4వసారి ఈ టోర్నమెంట్స్ భీమవరంలో జరుగుతుంది. రాష్ట్ర స్థాయిలో మొత్తం 10 టీంలకు రావడం జరుగుతుంది. 13వ తేదీన ఇక్కడికి కప్పులు అలాగే ట్రోఫీ ఇవన్నీ కూడా జనరల్గా ఏం జరుగుతుందో క్రికెట్ ఆటలో అలాగే అన్ని రకాలు కూడా వీళ్ళలో ఉంటాయని తెలియజేస్తున్నాం. వెంకటేశ్వర బదిలీ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు వీళ్ళు మోగాచిముడు వారు వీళ్ళందరూ కూడా 9 సార్లు ఈ టోర్నమెంట్స్కి వెళ్తే స్టేట్లో వీళ్ళందరికీ కూడా గవర్నమెంట్ జాబ్స్ కూడా వచ్చాయి. ఈ తరుణంలో ఏంటంటే టీటీడీ వారు చేస్తున్న ధర్మకార్యాలు మగవారికి లైఫ్ ఇస్తున్నారు. ఈ ఆటల్లో వీళ్ళు గెలిస్తే డెఫినెట్గా ఉద్యోగాలు వస్తాయని చెప్తున్నాం. అలాగే టీములు తయారు చేస్తున్నాం ఇంకాను. అంచేత ఈ క్రీడలో రాణిస్తున్న విద్యార్థులకి రేపు జరగబోయే టోర్నమెంట్స్లో ఎమ్మెల్యే గారి సంపూర్ణ సహకారం మాకు ఉంది. శ్రీ పులపర్తి రామాంజనేయులు గారు ఎల్లవేళలా ప్రతి సంవత్సరం కూడా మాకు సహకరిస్తున్నారు. అలాగే ఈ విధంగా దాతలు కూడా ముందుకు వస్తున్నారు. DNR యాజమాన్యం మాకు సంపూర్ణ సహకారం అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు ఆహ్వానాన్ని ఎమ్మెల్యే గౌరవనీయులు PAC చైర్మన్ శ్రీ పులపర్తి రామాంజనేయులు గారికి ఈరోజే మరి నేను ఉత్తర్వులు అందటువంటిది ఇవాళ మనం చేసుకోవాల్సిన ఈ నెల 12, 13 తారీఖులో ఏపీ స్టేట్లో ఉన్న డెఫ్ అండ్ విద్యార్థులందరూ DNR కళాశాలలో ఉన్న గన్నావత్తల మైదానంలో క్రికెట్ పోటీలు జరుపుకోవడానికి మా అధ్యక్షుడు నరసింహరావు గారు అనుమతి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే DNR కళాశాల విద్యతో పాటు క్రీడలకు ఎప్పుడు ప్రోత్సహిస్తుంది. ముఖ్యంగా ఆ రోజు మన పాత అధ్యక్షులు మన రంగరాజు గారు విద్యార్థులు ప్రోత్సహించాల ఉద్దేశంతో టీటీడీ వారికి DNR కళాశాల ఉన్న స్థలం ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి ఎంతోమంది విద్యార్థులు చదువుకుని అక్కడ పైకి రావడం జరిగింది. అందులో ఉన్న డఫ్ అండ్ డమ్ విద్యార్థులు ఈ రోజున స్టేట్లో ఉన్న అందరూ కూడా అక్కడ ఆట పోటీలు జరుపుతాయి. అందరూ కూడా బాగా ఆడుకుని అందరూ ఐక్యమత్యంగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో ప్లాస్టిక్ నిషేధంపై కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినట్టు జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు. శనివారం భీమవరం అంబేద్కర్ చౌక్ వద్ద ప్లాస్టిక్ నిషేధంపై ఏర్పాటు చేసిన అవగాహన మానవహారంలో ఆయన పాల్గొన్నారు. తొలుత భారతీయ విద్యాభవన్స్, DNR కళాశాల, NCC క్యాడెట్లు, SRKR ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులు, వార్డు సచివాలయాలు, మెప్మా, మున్సిపల్ కార్యాలయ సిబ్బంది, స్థానిక ప్రజలు మానవహారంగా ఏర్పడి ప్లాస్టిక్ నిషేధంపై సందేశాన్ని అందజేశారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ కె రామచంద్రారెడ్డి అందరితో ప్రతిజ్ఞ చేయించారు.
కమర్షియల్ షాప్స్ అయితేనేమి, ఎస్టాబ్లిష్మెంట్స్ అయితేనేమి, హోటళ్ళు, రెస్టారెంట్లు, ఫంక్షన్ హాల్స్, స్కూల్స్, గవర్నమెంట్ ఆఫీసెస్, అన్ని ఆఫీసెస్కి కూడా ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తూ అందరికీ కూడా అవగాహన క్రియేట్ చేయడం జరిగింది. ఈ రోజు నుంచి ముఖ్యంగా భీమవరం పట్టణం మన హెడ్ క్వార్టర్లో ప్లాస్టిక్ని కంప్లీట్గా, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని కంప్లీట్గా వాడకం కానీ పడేయడం కానీ కంప్లీట్గా ప్రొహిబిట్ చేస్తూ ఆర్డర్స్ పాస్ చేయడం జరిగింది. ముఖ్యంగా కలెక్టరేట్లో ఇప్పటికే ప్లాస్టిక్ అనేది వాడుకోకుండా ఒక ఇన్స్పిరేషన్గా కలెక్టర్ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ప్లాస్టిక్ లేకోకుండా ఆల్టర్నేటివ్స్నే మనం వాడడం జరుగుతుంది. ఎక్కడే కానీ ప్లాస్టిక్ బాటిల్స్ కానీ, ప్లాస్టిక్ కప్స్, ప్లాస్టిక్ ప్లేట్స్, ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు ఇవన్నీ కూడా బ్యాన్ చేయడం జరిగింది. సో దయచేసి పట్టణ ప్రజలందరూ కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని ఎట్టి పరిస్థితుల్లో వాడకండి, మన పర్యావరణాన్ని రక్షించండి. ఎందుకంటే మనం వాడుతున్న ప్లాస్టిక్ తిరిగి మళ్ళీ మన కాలువల్లో కానీ, మన వాటర్ బాడీస్లో కానీ, రోడ్ల మీదకి రావడం జరుగుతుంది. దీనివల్ల ప్రజల యొక్క ఆరోగ్యము, అదేవిధంగా పశువుల ఆరోగ్యము, వాతావరణం కాలుష్యం అవుతుంది. ఇది క్యాన్సర్కి కూడా కారణమవుతుంది. కాబట్టి మన ఆరోగ్యాన్ని ఉద్దేశించి, మన పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం కోసం మనం ఈ రోజు నుంచి చాలా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంటేషన్ చేయడం జరుగుతుంది. ఈ హ్యూమన్ చైన్ ఫామ్ చేయడం కూడా అందుకే. ప్రజలందరికీ కూడా నా విజ్ఞప్తి ఏంటంటే ఎంత వీలైతే అంత ఆల్టర్నేటివ్స్కి వెళ్ళమని చెప్పడం జరుగుతుంది. ప్లాస్టిక్ పేపర్ కన్నా, ప్లాస్టిక్ ప్లేట్ కన్నా ఒక స్టీల్ ప్లేట్ కానీ ఇంకేదైనా సరే ఆల్టర్నేటివ్ ప్లేట్స్ వాడుకొని, మంచి మెటీరియల్తో చేసిన ఎకలాజికల్ ఫ్రెండ్లీ ప్లేట్స్ని వాడుకొని ఈ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి. అదేవిధంగా ఇది ఫెస్టివల్ సీజన్, అంటే ఆల్మోస్ట్ మ్యారేజ్ సీజన్, ఫంక్షన్ హాల్స్ అన్నిటికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే మీ ఫంక్షన్ హాల్స్లో జరుగుతున్న ప్రతి ఫంక్షన్కి కూడా ఎక్కడే కానీ ప్లాస్టిక్ లేకుండా ఈ ఫంక్షన్స్ అనేవి జరగాలి. అదేవిధంగా హోటల్స్, రెస్టారెంట్స్ దయచేసి ప్లాస్టిక్ని వాడకుండా తగ్గించండి. ముఖ్యంగా ప్రజల్లో ఈ అవగాహన రావాలి. మనం ఒక కర్రీ పాయింట్కో, ఒక రెస్టారెంట్కో వెళ్తున్నప్పుడు ఒక చిన్న బాక్స్ క్యారీ చేయడం అలవాటు చేసుకోవాలి. ఒక 30 years బ్యాక్ తీసుకుంటే ప్లాస్టిక్ అనేది చాలా వాడకం తక్కువగా ఉంది. అప్పుడు లైఫ్ పాసిబుల్ అయినప్పుడు ఇప్పుడు కూడా అవ్వాలి. సో ప్రజలందరూ ప్లాస్టిక్ అలవాటు అయిపోయారు. ఆ అలవాటుని తగ్గించుకొని నాన్ ప్లాస్టిక్ ఆల్టర్నేటివ్స్, స్టీల్ అయితేనేమి ఆర్ గ్లాస్ బాటిల్స్ కానీ, గ్లాస్ ప్లేట్స్ కానీ, సెరామిక్ కానీ, జూట్ కానీ, ఇలా ఆల్టర్నేటివ్స్ని ఎంకరేజ్ చేయండి దయచేసి. ముఖ్యంగా ఇక్కడ చిన్నపిల్లలు కూడా మొబిలైజ్ చేయడం జరిగింది. మీరు మీ ఇంటికి వెళ్ళి మీ అమ్మ నాన్నకి చెప్పండి, ప్లాస్టిక్ వాడితే మన ఆరోగ్యం చెడిపోతుంది, ప్లాస్టిక్ వద్దు బ్రో అన్న క్యాంపెయిన్ భీమవరంలో స్టార్ట్ అవ్వాలి. ఏ విధంగా అయితే హానరబుల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ వారు డ్రగ్స్ వద్దు బ్రో అన్న క్యాంపెయిన్తో ముందుకు వెళ్తున్నారో, అదేవిధంగా మన భీమవరం పట్టణంలో కూడా ప్లాస్టిక్ వద్దు బ్రో అన్న క్యాంపెయిన్ స్టార్ట్ చేయాలి. ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ యొక్క చెడు ఎలా ఉంటుందనేది అవగాహన చేసుకొని మన నిజ జీవితంలో, మన డైలీ రొటీన్ లైఫ్లో ప్లాస్టిక్ని వాడకుండా ఆల్టర్నేటివ్స్ని ప్రమోట్ చేయండి. ఇనిషియల్గా కొంత ఇబ్బంది ఉంటుంది, అయినప్పటికీ కూడా ఒక 1 month కానీ మీరు అలవాటు చేసుకుంటే ఖచ్చితంగా మీ జీవితంలో కాదు, భీమవరం పట్టణానికి మీరు గొప్ప సర్వీస్ చేసిన వాళ్ళు అవుతారు. మన భీమవరం పట్టణంలో నవంబర్ 1వ తేదీ నుంచి మనం ప్లాస్టిక్ నిషేధాన్ని అమలు చేస్తున్నాం. ఇందులో భాగంగా మనము వివిధ స్వచ్ఛంద సంస్థలు, అలాగే రంగసాయి గారు లాంటి ఇలా సమాజ సేవకులు, అలాగే మన కందెటి వెంకటరాజు గారు ఇలాంటి ఈ దాతలు వీళ్ళందరితో సహకారంతో మనం స్కూల్స్లో కావచ్చు, లేకపోతే విడివిడిగా ఎంప్లాయీస్ కావచ్చు, అన్ని రకాలుగా అన్ని వార్డులలో కూడా ఈ యొక్క ప్లాస్టిక్ నిషేధం పైన అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. మున్సిపాలిటీ తరఫున చేయడం జరిగింది. అలాగే వార్డు లెవెల్లో కూడా ఈ యొక్క ప్లాస్టిక్ నిషేధ కార్యక్రమాలను మనం జరిపాము. అలాగే ఇప్పుడు రీసెంట్గా మన గౌరవ ఎమ్మెల్యే గారు, అలాగే జాయింట్ కలెక్టర్ సారు, అలాగే కలెక్టర్ మేడం అందరి ఆధ్వర్యం వాళ్ళ యొక్క ఆదేశాల ప్రకారము ఈ యొక్క ఫిబ్రవరి 1వ తేదీ నుంచి పూర్తిగా ప్లాస్టిక్ గ్లాసులు, అలాగే 125 మైక్రాన్స్ బిలో ఉన్నటువంటి ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు అన్నింటినీ కూడా పూర్తిగా నిషేధించడం జరిగింది. దీనికి పట్టణంలో ఉన్నటువంటి అందరూ సహకరించాలి. మన జిల్లా కలెక్టర్ గారు ఆదేశాల మేరకు ప్లాస్టిక్ నిషేధం అనేటువంటి కార్యక్రమం ఈ రోజు నుంచి కఠినంగా ఏర్పాటు చేయడం జరిగింది. పట్టణంలో ప్రజలందరూ కూడా దయచేసి సహకరించవలసిందిగా కోరుతున్నాం. మరి స్థానిక ఎమ్మెల్యే గారు, మరి అలాగే జాయింట్ కలెక్టర్ గారు, కమిషనర్ గారు,
మున్సిపల్ సిబ్బంది అందరికీ కూడా మీరు సహకారం అందిస్తే ఈ ప్లాస్టిక్ నిర్మూలన అనేటువంటి కార్యక్రమం మనం చేయగలుగుతాం. ఎక్కడా జరగట్లేదు, ఇక్కడే జరుగుతుంది అనుకోవద్దు. ముందు మనం మొదలు పెడదాం. మనతో మొదలు పెడితే అందరూ సహకరిస్తారు. మరి ఇవాళ నుంచి ఫిబ్రవరి 1 నుంచి కూడా ఈ నిషేధ అమలు జరుగుతుందని చెప్పేసి ఖచ్చితంగా కఠిన చర్యలు చెప్తానంటున్నారు. మరి ముఖ్యంగా ప్రజలంతా కూడా అవగాహన తెలుసుకోవాలి. మరి ఇవాళ ప్లాస్టిక్ అవేర్నెస్ మీద సమగ్రమైనటువంటి అవగాహన కలుగుతుంటే మరి క్యాన్సర్ వ్యాధి వస్తుందని తెలియజేస్తున్నారు. అటువంటి వ్యాధి నిర్వహణ గురించి చేసుకుని ప్రతి ఒక్కళ్ళు కూడా మరి కార్పొరేటర్లో ఈ ప్లేట్లు, ఇలాంటి గ్లాసులు ఇలాంటి వాడమని చెప్పేసి కోరుతూ బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.